రాజగోపాల్ రెడ్డికి ఎప్పుడు సేవాభావం చేసే గుణం ఉంది కనుక వాళ్ళ అమ్మ పేరైనటువంటి కోమటిరెడ్డి లక్ష్మి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఈయన ఇంతకుముందే 15 కోట్ల రూపాయలు పెట్టి జనగాంలో వృద్ధాశ్రమం కట్టించిండు. అది ఆల్మోస్ట్ క్లాస్గా ఉంటుంది. అది మామూలు వృద్ధాశ్రమం లాగా ఉండదు. జనగాం ఆలేరు జనగాం వృద్ధాశ్రమం కట్టించిండు 15 కోట్ల రూపాయలు పెట్టి. అట్లనే కరోనా టైంలో కూడా 8 కోట్ల రూపాయలు పెట్టి నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి వ్యక్తికి 2800 రూపాయల సరుకులు ఇచ్చి ఆయన కరోనా టైంలో 8 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు అట్లే చేసిండు. దేశం మొత్తంలో కూడా ఏ నాయకుడు చేయనటువంటి సేవలు చేయడం అనేది ఆయనకు ఇష్టము. ప్లస్ ఏదున్నా కానీ నేను రాజకీయాలలో ఉన్నా, నేను 10 మందికి సేవ చేసినోడిని కావాలనే ఏకైక దృక్పథంతో రాజగోపాల్ రెడ్డి గారు పనిచేస్తారు. అట్లనే మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చేసరికి మాకున్న ఫ్లోరైడ్ ఎఫెక్ట్తో కానీ దీంతో అన్నిటితో కలిపి ఇప్పుడు కంటి శుక్లాల మీద చాలా వరకు పొరలు వచ్చి కంటి చూపు మందగిస్తున్నది. దీనికి మనం ఏదైనా చేయాలని చెప్పి సార్ ఏం చేసిండంటే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మనం క్యాంప్ ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో ఫ్రీగా బస్సులలో తీసుకుపోయి ఆపరేషన్లు చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టే కార్యక్రమం. ఇది మా మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9 అయిపోయినాయి. ఇది 10వ శిబిరం మా చౌటుప్పల మండలంలో. ఇప్పటి వరకు 1600 మంది 80 మంది ఆపరేషన్ల కోసం సెలెక్ట్ అయితే దాంట్లో 1440 మందికి ఆపరేషన్లు అయినాయి. మిగతా వాళ్ళు ఏంటంటే షుగర్ ఎక్కువండి, బీపీ ఎక్కువండి, ఇట్లాంటి వాళ్ళు అక్కడి వరకు పోయినాక షుగర్ ఎక్కువ వాళ్ళకి చేయరు కదా, అట్లాంటి కొన్ని డిఫెక్ట్ అయినాయి. ఇప్పటి వరకు 1480 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. తీసుకుపోయి హాస్పిటల్ వరకు, గచ్చిబౌలిలో ఉంటుంది ఆ హాస్పిటల్, అక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. మళ్ళీ అక్కడ ఆపరేషన్ అయిపోయినాక తీసుకొని వచ్చి మళ్ళీ ఊర్లో వదిలిపెట్టడం. అట్లనే దగ్గర దగ్గర 6800 మందికి టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో 4000 మందికి కళ్ళద్దాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఈ